శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం క్రీం శ్రీమాత్రే నమః. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరతనచ్చదా. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ. పద్మరాగశిలాదర్శ అనంటే అద్దము కంట ఎదుటి వస్తువుని స్వచ్ఛంగా ప్రతిబింబించగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి పద్మరాగ శిల. పద్మరాగమణి అంటే చిన్నవి, అటువంటిది పద్మరాగమణులు కాకముందు పెద్ద శిల అన్నమాట. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. కపోలభూ అంటే చెక్కిళ్ళు. ఎవరివి చెక్కిళ్ళు? అమ్మవారి చెక్కిళ్ళు. అమ్మవారి చెక్కిళ్ళు పద్మరాగ శిలాదర్శ అనంటే పద్మరాగమణి వలె ప్రకాశించుచు ఎదుటి వస్తువుని స్వచ్ఛంగా అద్దము కంటే స్వచ్ఛంగా ప్రతిబింబిస్తున్నాయట. పారదర్శకత అంటే ఎక్కడి నుంచో రాలేదండి, అమ్మ నుంచే మనకి పారదర్శకత వచ్చింది. నవవిద్రుమ బింబశ్రీ. నవవిద్రుమ అని అంటే పై పెదవి. ఇంకొక అర్థం ఏంటంటే అప్పుడే పూసినటువంటి పగడపు తీగె. అప్పుడే మొలిచినటువంటి పగడపు తీగె. లేదు అనంటే పగడము, అప్పుడే విచ్చుకున్నటువంటి అప్పుడే తయారైనటువంటి పగడము. బింబశ్రీ అనంటే క్రింద పెదవి. లేదునంటే దొండపండు, బాగా ముగ్గినటువంటి దొండపండు. దొండపండు ఎలా ఉంటుందండి? ఎర్రని రంగులో ఉంటుంది. ఆ పగడము ఎరుపే ఉంటుంది. కానీ పై పెదవి పగడమైతే కింది పెదవి దొండపండు అని పోల్చారు. ఞక్కారి. ఞక్కారి మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం కదా, ఞక్కారి తిరస్కారి అని అంటే రిఫ్లెక్షన్ కలిగే వర్డ్స్ అని. అలాగే ఞక్కారి అని అంటే అవి ఎలా ఉన్నాయంటే అమ్మవారి పెదవుల మీద కాంతి పడి అదేమో మళ్ళీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. రథనచ్చద అంటే ఆచ్ఛాదము అని అంటే పెదవులు వస్తాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ పెదవులు అనేవి ఎదుటి వాళ్ళని ఆకట్టుకునేలాగా అనిపిస్తుంది అన్నమాట. అమ్మవారి పెదవులు చూడగానే ఎంత చక్కగా ఉంది అమ్మ అన్నట్లు మనకు అనిపిస్తుంది. ఆచ్ఛాదము అని అంటే ముద్దు అని వస్తుంది, అంటే ముద్దుగా ఉన్నాయి. అమ్మవారి పెదవులు ఎలా ఉన్నాయి? ముద్దుగా ఉన్నాయి. ముద్దుగా అని అంటే మనం అమ్మని ఏ రకంగా భావించాలి? మనం ఎంత ఉన్నాం అని చెప్పుకున్నాం. కదందమ్మ మంజరి క్లుప్త కన్నపూర మనోహర. ఆ శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము? రథనచ్చద. ఆచ్ఛాదము అంటే ముద్దు. రథనచ్చద అని అంటే చూడగానే ముద్దు పెట్టుకునేలాగా ఉన్నాయి అమ్మవారి పెదాలు. అంత అందంగా ఉన్నాయి. అత్యంత సౌందర్య రాశి కదండి. కాకపోతే ఆమె బిడ్డలం మనం. మన ఊహ ఎలా ఉండాలి, మన భావన ఎలా ఉండాలి అని అంటే ఆమె ఎంత ఉంది? బ్రహ్మాండ మండలాలన్నిటికీ సరిపడేటట్టు ఉంది అమ్మ. మనం ఎంత ఉన్నాము? పరమాణు స్వరూపమై ఉన్నాం. ఆమె నడిచేటటువంటి ఇసుక రేణువుల్లోని పరమాణు రూపంలో మనం ఉన్నాం. అంటే మన భావన ఎలా ఉండాలి అమ్మవారి పట్ల? వశిన్యాది వాగ్దేవతలు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆమె కన్నా అత్యంత సౌందర్య రాశి ఇక్కడ భూప్రపంచమే కాదు, ఏ బ్రహ్మాండ మండలాలు వెతికినా ఎక్కడ కూడా మనకి అగుపడదు. అటువంటి సౌందర్య రాశి అయినా ఆ తల్లి బిడ్డలం మనం. భావన అలానే ఉండాలి. శ్రీమాత్రే నమః.